హాయ్ ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి మా పిన్నితో కలిసి వెళ్ళిన నేను అక్కడ అందరూ పెళ్ళి హడావిడిలో ఉండగా నేను మాత్రం మా పిన్నితో చేసిన శోభనపు కార్యక్రమం ముచ్చట్ల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా నా పేరు వచ్చేసి రమేష్. నేను ఉండేది హైదరాబాదులో. ఇంకా నా వయసు 25 సంవత్సరాలు. మా పిన్ని పేరు అలేఖ్య. తన వయసు వచ్చేసి ఇంచుమించు దాదాపుగా ఒక 32 నుండి 34 సంవత్సరాల మధ్యలో ఉండి ఉండవచ్చు. అయితే తాను మాత్రం చూడటానికి చాలా ఫెయిర్గా ఉండి మంచి హైట్ అండ్ పర్సనాలిటీని కలిగి పిటపిటలాడిపోతూ ఉంటుంది. ఇంకా అసలు కథ విషయానికి వస్తే అవి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు. ముందుగా మీకు మా పిన్ని గురించి అయితే తెలియాలి. తను ఒక సాధారణ హౌస్ వైఫ్. ఇంకా మా బాబాయ్ వచ్చేసి దుబాయ్లో పెద్ద సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. అందువలన ఎక్కువగా మా బాబాయ్ దుబాయ్లోనే ఉంటూ ఉండేవాడు. ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి ఇంటికి రావటం, ఒక 2 రోజులు ఇంటి పట్టున ఉండటం, మరలా హడావిడిగా పని పని అనుకుంటూ మరలా దుబాయ్కి ఫ్లైట్ ఎక్కి చెక్కేయటం. ఈ విధంగా అయితే మా బాబాయి పనితీరు ఉంటూ ఉండేది. అందువలన పాపం పెళ్ళయి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మా పిన్ని బాబాయిలకు పిల్లలు అయితే కలుగలేదు. మరి వారే అప్పుడే పిల్లలు ఎందుకులే అని కొంతకాలం జీవితాన్ని ఎంజాయ్ చేద్దాములే అని వద్దనుకున్నారో, లేదు అంటే మరి వారిలో ఏదైనా లోపం ఉండి పిల్లలు కలగలేదో కానీ నాకైతే మాత్రం ఆ విషయం గురించి పూర్తిగా తెలియదు. ఇంకా మాకు ఆ రోజు నుండి మా కాలేజీలో సమ్మర్ హాలిడేస్ని ఇవ్వటం వలన నేను ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ ఎప్పుడూ కూడా పబ్జి ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడిని. అయితే మా ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గరగానే ఉండేది. మా ఇల్లు ఈ సందులో ఉంటే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఆ పక్క సందులోనే ఉండేది. దాంతో నేను ఎక్కువగా మా పిన్ని వాళ్ళ ఇంటిలోనే ఆడుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు మా పిన్ని ఒరే రమేష్ అని నన్ను గట్టిగా పిలవసాగింది. దాంతో నేను పిన్ని దగ్గరికి వెళ్ళి ఏంటి పిన్ని అని తనని ప్రశ్నించసాగాను. దాంతో మా పిన్ని అది కాదురా రమేష్, నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, నాతో ఊరికి వస్తావా? నా ఫ్రెండ్ శిరీష పెళ్ళికి వెళ్తున్నాను. నాకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి నువ్వు నాతో తోడుగా రారా, ప్లీజ్ రా నా బంగారు కొండ అంటూ నన్ను బుజ్జగిస్తూనే బ్రతిమలాడసాగింది. దాంతో నేను కూడా వెంటనే సరే వస్తానులే పిన్ని అంటూ బదులివ్వసాగాను. వెంటనే పిన్ని నాకు తనకి ఇద్దరికీ కూడా బస్సు టికెట్లను బుక్ చేయసాగింది. దాంతో నేను కూడా ఇంటి దగ్గరే ఉండి ఉండి తెగ బోరు కొట్టేస్తుందని భావించి ఒక 3 రోజులు సరదాగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాములే అని అనుకుని బయలుదేరసాగాను. ఇంకా అనుకున్నట్టుగానే ఇద్దరం కలిసి అయితే బస్సును ఎక్కేసాం. పైగా బస్సులో మా పిన్ని నా పక్కనే కూర్చోసాగింది. అందులోని తలలో గుప్పెడు మల్లెపూలు ఒకటి పెట్టుకుందేమో. ఆ పూల నుండి వస్తున్న ఆ వాసన సుగంధ పరిమళాలు అన్నీ కూడా నాకు గుప్పు గుప్పుమని తగులుతూ నా ముక్కులోనికి
చొచ్చుకుని పోసాగాయి. అలా సాఫీగా సాగిపోతున్న మా ప్రయాణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా నా భుజం మీద తన తలను వాల్చి నిద్రపోయింది మా పిన్ని. అయితే నాకు మాత్రం ఆ రాత్రంతా అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు. ఇంకా తెల్లవారేసరికి మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి అయితే మేము చేరుకోసాగాము. వెంటనే నేను మాకు ఇచ్చిన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు అలా పడుకోసాగాను. అయితే పెళ్ళికి మాత్రం మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ చాలామందే వచ్చారు. అందరూ కూడా లేత కొబ్బరి జున్ను ముక్కల్లా చూడటానికి మాత్రం భలేగా అందంగా ఉన్నారు. ఒకానొక సమయంలో అయోమయంలో పడిపోయిన నేను ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదో అస్సలు నాకు అర్థమే కాలేదనుకోండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంట్లోనే మొగుళ్ళ ముందు కంపు నైటీలు వేసుకుని తిరిగే ఈ ఆడవాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంది అనగానే మాత్రం మిలమిలా మెరిసిపోతూ ఎక్కడా లేని సోకులని ఒళ్ళంతా సింగారించుకుని మా మతులని ఎందుకు పోగొడతారో నాకు ఎంత ఆలోచించినా కూడా ఆ రోజు అసలు అర్థమే అవ్వలేదు. అయితే నాలో మాత్రం ఎంతో అందంగా సింగారించుకున్న వాళ్ళని చూసినా నాలో చిలిపితుంటరి కోరికలు వాటంతటవే ప్రేరేపించుకోసాగాయి. ఇంకా అలా ఆ రోజు మొత్తం మీద ఎలాగోలా గడిచిపోయి చీకటి పడసాగి రాత్రి అవ్వకనే అయ్యింది. నేను కూడా తొందరగా డిన్నర్ చేసేసి పడుకోవాలి అనుకున్నా. కానీ నాకు మాత్రం ఎంతసేపటికి కూడా నిద్ర అయితే రావటమే లేదు. పైగా మా పిన్ని మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గోల గోల చేస్తూ పక్క గదిలో వాళ్ళ చేతులకు మెహందీ డిజైన్లను పెట్టుకుంటున్నారు. నేను మాత్రం ఉదయం చూసిన ఆ ఆంటీలనే నా మనసులో తలుచుకుంటూ చిలిపి కలలను కంటున్నాను. ఈలోగా మా పిన్ని వాష్రూమ్ కోసమని నేను ఉన్న ఆ గదిలోకి అయితే వచ్చింది. నాకు నిద్ర రాకపోవడంతో పబ్జీ ఆడుకుంటూ కూర్చున్న నన్ను పిన్ని చూస్తూ ఏరా ఇంకా నిద్రపోలేదా అని నన్ను అడగసాగింది. దాంతో నేను లేదు పిన్ని, కొత్త ప్లేసు కావటం వలన నాకు నిద్ర అయితే రావడం లేదు అని సమాధానాన్ని ఇవ్వసాగాను. వెంటనే తాను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి నన్ను డోర్ క్లోజ్ చేయమని చెప్పడంతో నేను కూడా వెళ్ళి డోర్ని క్లోజ్ చేయసాగాను. వెంటనే తాను ఒరేయ్, నేను వేసుకున్న నా పంజాబీ డ్రెస్ ప్యాంటు కిందకి జారిపోయేలా ఉందిరా బాబు, కాబట్టి కొంచెం గట్టిగా దానిని ముడివేయమని చెప్పసాగింది. ఎందుకంటే తాను అప్పటికే తన చేతికి మెహందీ పెట్టుకుని ఉంది. వెంటనే నేను అలాగే పిన్ని అంటూ ఆ ప్యాంటును గట్టిగా బిగిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా నా చేతుల్లోంచి అకస్మాత్తుగా కిందకి అయితే జారిపోయింది. దానితో మా పిన్ని అందచందాలన్నీ కూడా నాకు పూర్తిగా దర్శనం ఇవ్వసాగాయి. అయితే అప్పటికే ఉదయం చూసిన మా పిన్ని వాళ్ళ స్నేహితుల అందచందాల పుణ్యమా అని బాగా వేడెక్కిపోయి ఉన్న నా బాడీకి ఇప్పుడు ఈ సంఘటన కూడా తోడవడంతో ఇంకా అస్సలు తట్టుకోలేక విలవిలలాడిపోయింది. ఇంకా ఏదైతే అదయిందని భావించిన నేను వావి వరుసలో అన్నిటినీ పక్కన పడేసి పిన్నీ లేదు గిన్నీ లేదు అనుకుంటూ తనపై విచ్చలవిడిగా ముద్దుల వరసాన్ని
కురిపించసాగి తనని పక్కనే ఉన్న మంచంపై తోసేసి తనని పూర్తి నగ్నంగా మార్చి వేడెక్కిన నా బాడీని పూర్తిగా చల్లార్చుకునే ప్రయత్నాన్ని మా పిన్నితో చేయసాగాను. దాంతో మొదట్లో ఇది చాలా తప్పు అంటూ వాదించిన మా పిన్ని కూడా ఎప్పుడైతే పూర్తిగా కసి మీద ఉన్న నా పనితనాన్ని కొద్దిగా రుచి చూసిందో వెంటనే తాను కూడా అడ్డు ఆపు ఏమీ చెప్పకుండా నాకు పూర్తిగా సహకరించసాగింది. అలా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వేరొక ఊరు వెళ్ళిన మేము పనిలో పనిగా అక్కడ మాకు వాళ్ళు స్పెషల్గా కేటాయించిన అదే గదిలో విచ్చలవిడిగా శోభనాన్ని జరుపుకోసాగాము. ఇట్లు మీ రమేష్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.